నడుం నొప్పి ఎలా ఉంది అల్లుడు గారు? తగ్గింది. తగ్గింది మామయ్య గారు. ఇంకా ఏమాత్రం నొప్పిగా ఉన్నా చెప్పండి అల్లుడు గారు. రాత్రి ఇచ్చిన కషాయం ఇంకో 2 గ్లాసులు తాగితే మొత్తం తగ్గిపోతుంది. కషాయమా? వద్దొద్దు, తగ్గిపోయింది మామయ్య గారు. తగ్గిపోయింది నాన్న. రాత్రి మంచం మీద పడుకున్నారు. సరే, మేము ఇంక బయలుదేరుతాం. జాగ్రత్తమ్మా. జాగ్రత్తమ్మా. నేను బాగానే ఉంటాను, మీరు జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తాను నాన్న. ఒక్క నిమిషం ఉండమ్మా. ఏంటన్నా ఇది? అల్లుడి గారికి చిన్న బహుమతమ్మా. తీసుకోండి అల్లుడు గారు. నాకెందుకు మామయ్య గారు ఇవన్నీ? పెళ్లికి ఎలాగూ కట్న కానుకలు ఇవ్వలేకపోయాం బాబు. మొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, ఈ చిన్న బహుమతి అయినా ఇవ్వనివ్వండి. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తాను నాన్న. మంచి తల్లి. జాగ్రత్తగా వెళ్ళండి. నిన్న అల్లుడి గారు ప్రవర్తన చూసి నాకు భయం వేసింది. ఈరోజు పర్వాలేదు. ఆ ఇంటి వాతావరణమే అలాంటిదిరా. అందుకే మనిషి అలా ఉన్నాడు. కానీ అబ్బాయి మంచివాడే. మే మల్లె ఏందా ఊడ్చడం? కాగితాలు ఎట్ట ఎగురుతాండాయో చూడు. ఊడుస్తానమ్మా. మే ఆ కాగితం ఇట్ట ఇయ్యి.
దత్తత కార్యక్రమాన్ని ఆపగలిగేవారు ఒకే ఒక్కరున్నారు. ఏంటి, ఎవరో ఇంకా అర్థం కాలేదా? అది నువ్వే అమ్మాజీ. ఇందులో అందరి పేర్లు రాసి నా పేరు చుట్టూ మాత్రం ఎర్రగీత గీసుండాదేవి. కొంపదీసి శాతపడేవి కాదు కదా? మనందరికీ తెలుసు అది 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 ఎల్లమ్మ తల్లి కాదు, నాగులాపురం సుంకాలమ్మ. ఆ లావణ్య ఎవరు పేరో చెప్పబోయి నన్ను చూసి ఆగిపోయినాదంటే ఆ ఊర్లో వాళ్లే ఎవరో నన్నట్టా చేసుండారు. ఖచ్చితంగా ఇది శాతబడే. లేకపోతే అట్టా ఎందుకు బిగుసుకుపోతాను? శాతబడే ఇది. దానికి ఇదే ఆధారం. అది ఎవరో ఇప్పుడే తేలుచ్చా. అరవింద, ఓబులేష్, బసవమ్మ, లావణ్య, ఏమైందమ్మా? ఏంది బా ఇది? ఫ్యామిలీ ట్రీ అంటే ఏంది మా? వంశవృక్షం పెద్దమ్మా. వృక్షం అంటే సెట్టే కదా. అంటే చెట్టు కింద శాతబడి చేసినారా? చేతబడేంటమ్మా? అవునప్పా, చేతబడి. దత్తత తీసుకున్నప్పుడు అట్ట బిగుసుకుపోయినానెందుకా అని ఆలోచించండా. ఇప్పుడు అర్థమైనది. చేతబడి చేసినారు మే. ఇదిగో ఇదే సాక్ష్యం. నిన్నెవరు చేతబడి చేస్తారక్క? చూడుమే, కండ్లు గనపడడంలా అందరి పేర్లు ఇడిచిపెట్టి నా పేరు చుట్టూ ఇట్టా ఎర్రగీత గీసుండారంటే ఇదేం అర్థమో? ఈ ఇంట్లో ఎవరో నన్ను సంపాలని చూచండారు. మేమల్లే రా ఇట్లా. ఈ కాగితం యాడ్నుంచి కొట్టుకొచ్చిండాది. అది అమ్మగారు, ఆ గది శివబాబు ఈశ్వరమ్మ గారి గది. అంటే ఇది ఈశ్వరి పని అన్నమాట. మొదట్నుంచి నాకు అనుమానంగానే ఉండాది మే. ఏదో ఆలోచనతో తిరుగుతా ఉండాది అనుకున్నాను గాని మరీ ఇట్టా నా ప్రాణాలు తీసే ఆలోచనతో నా ఇంట్లోనే తిరగతా ఉండాదని ఊహించలేకపోయినా. ఏమైందమ్మా? ఏమైనాదా? చూడప్పా, నీ పెండ్లాము ఎంత పని చేసిండాదో. ఇది ఈవిడి చేతికి ఎలా వచ్చింది? ఏంటమ్మా ఇది? నీ పెండ్లాము నన్ను సంపాలని చూచండాదప్పా. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? నువ్వు చేసిందే మాట్లాడుతా ఉండానుమే. ఏందిది? చేతబడి చేసి నన్ను చంపేయాలని చూసినావు గదా? పీటల మీద పెండ్లి ఆగిపోతే పోన్లే ఆడపిల్లవి గదా అని నా కొడుకుతో పెండ్లి చేసి బతికిస్తే నా బతుకునే ఆర్పాలని చూచండావా? అయ్యో, మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు అత్తయ్య. నేనెందుకు అలా ఆలోచిస్తాను? యా ఆలోచన లేకపోతే మరి ఇదెందుకు గీసినావు మే?
చెప్పొదినా, అసలు ఆ ఫ్యామిలీ ట్రీ గీసి అమ్మ పేరుని అలా ఎందుకు రెడ్ మార్క్ చేశావు? చూస్తావేంటనయా? అడుగు. అడుగుతున్నారు కదా, మాట్లాడవేంటి? అది ఏంటది? నీకే ఉద్దేశం లేకపోతే అలా ఎందుకు గీస్తావు? అసలు ఏ ఉద్దేశంతో చేశావు? నాకర్థమైనదప్పా. సరిగ్గా దత్తత జరిగినప్పుడే చేసినాదంటే మనం తల్లి కొడుకులుగా ఉండడం నీ పెండ్లానికి ఇష్టం లేదప్పా. ఈ ఇంట్లో నా శత్రువులతో చేతులు కలిపి నిన్ను విడగొట్టాలని చూచ్చాండారప్పా. నీ పెండ్లాం బదులు ఇంకెవరన్నా ఈ పని చేసుంటే ఇంట్లోంచి బయటికి గెంటేసుండేదానప్పా. కాని మిమ్మల్ని గలిపిన ఈ చేతులతో ఎడగొట్టలేక ఇడిసిపెడతాండా. ఓపిక అయిపోయినాదప్పా. ఇంక నా వల్ల కాదు. నేను నా కొడుకుతో కలిసి ఉండడం ఇంతమందికి ఇష్టం లేనప్పుడు ఇంకా నేనిక్కడెందుకుండాలా? ఇల్లిడిసిపోతానప్పా. గోడకి బల్లెతుక్కున్నట్టు అతుక్కున్నావు. నువ్వింటి నుంచి వెళ్ళిపోతావా అమ్మాజీ? అయ్యో రమా, బయటకనేసానా? నువ్వు బయటికి అన్నావు మే, కాని అందరి లోపల ఉండేది అదే. అయినా నా పానాలే దియ్యాలని జొచ్చంటే ఇంకా ఎడు ఎట్టా ఉండేది. నేను పోతానప్పా. ఇది నీ ఇల్లమ్మా, నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీకు కీడు తలపెట్టాలని చూసిన వాళ్లే పోతారు. అయితే బయటి గెంటరాని పెండ్లాన్ని. నా ప్రాణాలు తీసి నా కొడుకుని ఇడదీసి ఈ ఇంట్లో ఎట్టా ఉండగలననుకుంటున్నావు? నడుంబే బయటికి. నడు. ఆ చాట్కి వదనకి ఏ సంబంధం లేదు. ఆ పేర్లు రాసింది, మీ పేరు మీద ఎరుపు గీత గీసింది నేను. ఏమంటాండావు మే? అవును పెద్దమ్మా, నేనే గీశాను. చెప్తున్నాను కదా. నన్ను కాపాడడం కోసం నింద తన మీద వేసుకుంటుందా? ఈ పిచ్చిది ఎందుకింత పనిచేస్తోంది? ఏలుడంత లేవు, నా మీదే కక్ష కడతావా? ఎంత ధైర్యమే నీకు? ఇంకొక్క దెబ్బ నా కూతురు మీద పడితే ఊరుకునేది లేదమ్మాజీ. అవును మే, కొట్టాల్సింది నీ కూతుర్ని కాదు, నిన్ను. పిల్లకాకి దానికి కుట్రలన్నీ ఎట్టా తెలుచ్చాయి? నువ్వు నీ మొగుడు కలిసి
నా అడ్డు తొలగించుకోవాలని చూస్తా ఉండారు కదా. అటువంటి ఆలోచనలు కాని నీలాంటి బుద్ధులున్నా గాని ఇన్ని రోజులు ఉంటుండేదాని కాదమ్మాజీ. అసలు నీ పిచ్చి కాకపోతే నా కూతురేదో బొమ్మ గీసుకుంటే దానికెందుకు ఇంత పెద్ద రాద్దంతం చేస్తున్నావు? ఏంది బే, మామూలు బొమ్మనా ఇది? మామూలు బొమ్మనా ఇది? అమ్మ ఆగు. అసలు లావణ్య బొమ్మ ఎందుకు గీసిందో అడగని. ఎందుకు గీసావు లావణ్య? గీస్తే గీసావు, అమ్మ పేరెందుకు రెడ్ మార్క్ చేసావు? కాలేజ్ ప్రాజెక్ట్ అక్క. అందరినీ ఫ్యామిలీ ట్రీ గీసుకురమ్మన్నారు. మనింటికి పెద్ద అమ్మాజీనే కదా, అందుకే రెడ్ మార్క్ వేశాను. అవునా? మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా లావణ్య. చెప్పే అవకాశం ఇవ్వాలి కదా బసవమ్మ. ఇప్పటికైనా అర్థమైందా? నా కూతురు నిన్ను ఈ ఇంటి పెద్ద అని గుర్తించింది. దానికి నువ్విచ్చిన బహుమానం ఇది, అంతేగా? కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినా దాని బుద్ధి ఎక్కడికి పోతుంది? నువ్వురామ్మా. నేను నమ్మనప్పా. అంతా చేసి చివరికి ఏదో సాకు చెప్పి తప్పించుకుంటా ఉండారు. ఇడిసేదెల్లా. నాకెందుకట్టా అయినాదో, ఎవరు చేసినారో తెలుసుకుంటా వాళ్ళ అంతు జుచ్చా. ఆ చార్ట్ మీద పేర్లు రాసింది నేనైతే నువ్వెందుకు నీ మీద నింద వేసుకున్నా? చూడు, అనవసరంగా నువ్వు దెబ్బలు తినాల్సి వచ్చింది. పర్వాలేదులే వదినా, నాకైతే చెంపదెబ్బతోనే పోయింది. అదే నువ్వైతే ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చేది. అందుకని నువ్వు చేయని దానికి నీ మీద నింద వేసుకుంటావా? నువ్వు మా కోసం ఇంత చేస్తున్నప్పుడు నీకోసం ఒక్క చెంపదెబ్బ తినలేనా? అసలు నువ్వు లేకపోతే మా పరిస్థితి వేరేలా ఉండేది వదినా. ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే అమ్మా నాన్నలకు ధైర్యం చెప్పి ఇంటికి తీసుకొచ్చావు. అన్నయ్యని దత్తత తీసుకోకుండా ఆపావు. ఇంత అసలు దీనంతటికీ కారణం నేనే వదినా. ఆ సుంకాలమ్మ తల్లి దయ వల్ల దత్తత ఆగిపోయింది అంటే కాదు, వదిన వల్ల ఆగిపోయిందని అమ్మా నాన్నలకి చెప్పబోతుంటే ఇంతలో అమ్మాజీ వచ్చేసింది. అప్పటినుంచి అనుమానం మొదలైంది.
ఏంటి ఏదో చెప్పొద్దంటున్నారు?